హలో హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? టుడే వెర్బల్ రీజనింగ్లో నుంచి కొన్ని టాపిక్స్ని సెలెక్ట్ చేశాను. ఆ టాపిక్స్ అనేవి కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి అనేవి వస్తాయండి. పక్కా మీరు చూడండి. పికాకో అనేది ఇండియా బర్డ్. పికాకో ఈజ్ ఏ నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. మరి బేర్ అనేది ఏంటి? క్వశ్చన్ మార్క్. బేర్ అనేది ఏంటిదంటే రష్యా యానిమల్. ఓకేనండి, బీర్ అనేది రష్యా యొక్క యానిమల్. తర్వాత క్వశ్చన్, క్యాట్ డాగ్. మరి సన్ అనేది ఏంటిది? క్యాట్ అంటే డాగ్, మరి సన్ అంటే ఫన్. నెక్స్ట్ వన్ పెన్ రైటర్. పెన్తోనే కదా రైటర్ అనేది రాయగలుగుతారు. అలానే బ్రష్ అనే వాళ్ళు ఏం చేయగలుగుతారు? పెయింటర్ వేయగలుగుతారు. పెయింటరా, పేపరా, కలరా, ఆర్టిస్టా? పెయింటర్. ఓకేనా, బ్రష్ ఈజ్ పెయింటర్. నెక్స్ట్ వన్, అప్ డౌన్. హాట్ కోల్డ్. ఓకేనా, అప్ డౌన్ హాట్ క్వశ్చన్ మార్క్ అంటే కోల్డ్ అని అర్థం. డే నైట్. వైట్ క్వశ్చన్ మార్క్. వైట్ అంటే ఏంటి? దానికి ఆపోజిట్ ఏంటి? బ్లాక్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్, ఇక్కడ మిస్సింగ్ నెంబర్స్. ఓకేనా అండి, ఇక్కడ నెంబర్స్ అనేవి నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా అండి, ఇక్కడ చూడండి 2కి 5కి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే ఇక్కడ నెంబర్స్ అనేవి ఎలా వెళ్తున్నాయి? ఇంక్రీజ్ మోడలింగ్లో వెళ్తున్నాయి. ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మనము ఇంక్రీజింగ్గా చూసుకోవాలి. ప్లస్ 2కి 5కి ఎంత డిఫరెన్స్ ఉంది? +3 డిఫరెన్స్ ఉంది. మరి 5కి 10కి ఎంత డిఫరెన్స్ ఉంది? 5 డిఫరెన్స్ ఉంది. మళ్ళీ 10 to 17కి ఎంత డిఫరెన్స్ ఉంది? 17 +7 అనేది డిఫరెన్స్ ఉంది. 17కి 26కి ఎంత డిఫరెన్స్ ఉంది? +9 అనేది డిఫరెన్స్ ఉంది. మరి ఇక్కడ ఎంత డిఫరెన్స్ రావాలి? మనకి ఇక్కడ ఎంత డిఫరెన్స్ రావాలి? ఇక్కడ +11 అనేది యాడ్ చేయాలి. అంటే 26కి +11 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 37. ఆన్సర్ ఈస్ 37. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రాసెస్లో వెళ్తుంది చూడండి. 3 2 6, 6 2 12, 12 2 24. మరి 24 2 ఎంత? 24 2 48. ఆన్సర్ ఈస్ 48. ఇక్కడ కూడా చూడండి, సేమ్ అదే ప్రాసెస్లో జరుగుతుంది. 8 2 16, 16 2 32. అలానే 32 2 64 2 128. ఇక్కడ మనము సింపుల్ ఆర్డర్లో వెళ్ళాలంటే 64 × 2, 2 4 8. అంటే ఇక్కడ ఈ ఆన్సర్లో మనకి 8 అనేది ఎక్కడ కనపడుతుంది? డి ఆప్షన్లో కనపడుతుంది. సో ఆన్సర్ ఈస్ డి. తర్వాత ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ది ఆడ్ వన్ అవుట్. ఓకేనా, ఇక్కడ కొన్ని ఇచ్చారండి. దీంట్లో ఆడ్ వన్ అవుట్ అంటే ఏదో మనం కనుక్కోవాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏముంది? యాపిల్, మ్యాంగో, పొటాటో, గోవా. యాపిల్ అంటే ఏంటి? ఫ్రూట్. మ్యాంగో అంటే ఏంటి? ఫ్రూట్. గోవా అంటే ఏంటి? ఫ్రూట్. మరి పొటాటో అంటే వెజిటేబుల్స్. సో ఈ మూడు సేమ్గా ఉన్నాయి, ఇదొక్కటే డిఫరెంట్గా ఉంది. సో ఆన్సర్ ఈజ్ పొటాటో. తర్వాత ఆడ్ వన్ అవుట్లో ఇంకొకటి. ఓకేనా, తర్వాత డాగ్, క్యాట్, ఎలిఫెంట్, స్పారో. స్పారో ఏంటి? ఎలిఫెంట్. స్పారో ఏమవుతుంది? ఎగురుతుంది. సో ఇది ఒకటి సపరేట్ అనమాట. డాగ్, క్యాట్, ఎలిఫెంట్ అనేవి
భూమి మీద నడుస్తూ ఉంటాయి. స్పారో అనేది ఏం జరుగుతుంది, పైకి ఎగురుతుంది. సో ఆన్సర్ ఈస్ డి. సో ఆన్సర్ ఈస్ డి, స్పారో. దట్స్ ఇట్ అండి ఇవాళకి ఈ 10 క్వశ్చన్స్. ఓకేనా అండి? ఈ 10 క్వశ్చన్స్ మీరు ఒకసారి చూసుకోండి. ఇవి కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పక్కా వస్తాయండి.